లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సినిమాలో ఏ ముహూర్తాన తగ్గేదేలే అంటూ సుక్కు డైలాగ్ రాశాడో కానీ అప్పటి నుంచి అస్సలు తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు మన ఐకాన్ స్టార్. సినిమా విడుదలయ్యాక కాదు, విడుదలకి ముందే రికార్డ్స్ కొల్లగొడతానంటూ బాక్సాఫీస్ వద్ద తెగ సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో రికార్డ్ని తన ఖాతాలో వేసుకుని ఇది ఈ పుష్పగాడి దెబ్బ అంటూ ఇండియన్ సినీ ఇండస్ట్రీకి గట్టి వార్నింగే ఇస్తున్నాడు. పుష్ప 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 ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా నామస్మరణే. 3 ఏళ్ల కింద వచ్చిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 సినిమా కోసం సినీ లవర్స్ ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో బుకింగ్స్ చూస్తేనే అర్థమవుతుంది. సినిమాని 12,500 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నా డబ్బులు వేలకి వేలు పెట్టినా టికెట్స్ దొరకట్లేదంటే పుష్పరాజ్ కి ఎంత డిమాండ్ ఉందో తెలుస్తోంది. ఇక పుష్పరాజ్ థియేటర్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడంటే బాలీవుడ్ సినిమాలు భయపడే పరిస్థితి. ఇప్పటికే పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు చేసిందన్న వార్తలు చూసి ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం నోర్లెళ్లబెట్టింది. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్లు రాబట్టి ఏ స్టార్ అయినా నా తర్వాతే అంటూ ఘనంగా చాటి చెబుతున్నాడు మన ఐకాన్ స్టార్. ఇక ఇప్పటికీ బాలీవుడ్ లో కొంతమంది స్టార్లు 100 కోట్లు కొట్టేందుకు కింద మీద పడుతుంటే మన బన్నీ మాత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఆ 100 కోట్లను రాబట్టాడంటే ఈ పుష్పగాడు ఇండస్ట్రీని ఏ రేంజ్ లో రూల్ చేస్తున్నాడో అర్థమవుతుంది. చూడాలి మరి, విడుదలకు ముందే రికార్డ్స్ కొల్లగొడుతున్న పుష్పరాజ్ విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డ్స్ లిఖిస్తాడు. For more videos like this, subscribe Big TV channel.